ఎవరు వచ్చి ఉన్నారో మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటూ టోకెన్ తీసుకుంటే ఇక్కడ ఉండండి. మిమ్మల్ని ఇక్కడ నుంచి ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉన్నవారు ఇక్కడ ఉంటారు, మిమ్మల్ని తీసుకెళ్తారు ఇక్కడ లోపల. అదర్ దెన్ రెవెన్యూ ఉన్నవారు పంచాయత్ రాజ్ మిగతా డిపార్ట్మెంట్ వారు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ మీకు వాలంటీర్ వచ్చి లోపలికి తీసుకెళ్తారు. అర్థమైందా? సో మీకు ముందు డైరెక్ట్గా అక్కడ నా పైకి స్టేజ్ దగ్గరికి రారు, ఇక్కడ సంబంధిత హెచ్ఓడీస్ ఉంటారు, వారు మీ అర్జీని చూసి పూర్తిగా రాసిన తర్వాత నా దగ్గరికి అక్కడ స్టేజ్కి వస్తారు. ఓకే, మీకు ఏ సమస్య అయినా మీరు చెప్పండి, మీకు ప్రాపర్గా టైం ఇచ్చి మీ సమస్యల్ని వారు చూస్తారు, మళ్ళీ రాసి పంపిస్తారు, తర్వాత నేను అది చూస్తాను. మీరు వచ్చేయాలి పెట్టిన బలిసాడు ఫోటోలు షాట్ సెంటర్ కూడా ఇక్కడ ఉంది, వారు చెక్ చేస్తారు. ఇప్పటాల వారు ఆల్రెడీ సర్వీస్ రిక్వెస్ట్ పెట్టి ఉంటే బట్ జిస్ట్ ఆఫ్ ఎండోర్స్మెంట్ లాస్ట్ టైం మీరు ఎటువంటి ఎండోర్స్మెంట్ ఇచ్చారు డిపార్ట్మెంట్ అక్కడ ఎవరు లాస్ట్ టైం సేమ్ కంప్లైంట్ ఇక్కడే మనము అది పరిష్కరించగలుగుతామా లేదా దానికి ఎస్ఐ ఉంటుంది హెచ్ఓడిస్ అది రాయాలి. టైప్ ఆఫ్ డివైస్ ఆర్ కంప్లైంట్ వెదర్ ఇట్ ఇస్ అ ఫైనాన్షియల్ దట్ ఇన్వాల్వ్స్ ఫైనాన్షియల్ అని మీరు టిక్ చేయాలి. ఇది మోర్ దెన్ వన్ టిక్ మీరు చేయవచ్చు బికాస్ కేసెస్ క్యాన్ బి మీరు కొద్దిగా ఆలోచించి టిక్ చేయాలి. మీరు నామ్స్ రాసి ఇక్కడ పంపించాలి, మీ దగ్గర పెట్టుకోవడానికి లేదు. అందరూ కూడా చెప్తున్నారు. క్రౌడ్ బాగా ఎక్కువయ్యారు, ఒకసారి కనుక్కోండి.
నుంచి అలాంటి అయినప్పుడు కొన్ని రోడ్లు చేయకుండా పెట్టించాం. ఒక 10 లక్షల మనకి ఇక్కడ వచ్చి చెప్తారు. సో ఇప్పుడు నుంచి అలా ఉండదు. సో ఎవరైతే మనకు ఇప్పుడు ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఎవరైతే అర్జీదారు వస్తారో వారికి ఫ్రీగా అక్కడ రాసుకోవడానికి బయట అరేంజ్ చేసి ఉన్నాము. తర్వాత వారు లోపలికి వచ్చిన వెంటనే రెవెన్యూ నాన్ రెవెన్యూ అని సెగ్రిగేట్ చేసి రిజిస్ట్రేషన్స్ కూడా అలా సెపరేట్ గానే చేస్తున్నాము. దే ఆర్ వెయిటింగ్ అవుట్ సైడ్. అక్కడ అయిన తర్వాత అక్కడ నుంచి వాలంటీర్స్ వారిని లోపలికి పంపిస్తారు. రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి డివిజన్ వైస్ పెట్టి ఉన్నాము. ఒక ఫామ్ బ్యాక్ ఫామ్ కూడా ఇచ్చి ఉన్నాము. ప్రీ ఆడిట్ ఆఫ్ ప్రీ అసెస్మెంట్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ ప్రీ ఆడిట్ ఆఫ్ కంప్లైంట్. సో దాన్ని చూసి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే వారు ఫిల్ చేసి ఎవరైతే అది చూస్తున్నారో వారు ఒక రిమార్క్స్ ని రాసి ఇక్కడ పంపిస్తారు. తర్వాత ఇక్కడ ఎండోర్సింగ్ ఆఫీసర్స్ గా డిఆర్ఓ ఉన్నారు, జేసీ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ ఉన్న వారు ఎండార్సింగ్ ఆఫీసర్ ఏదైతే చూస్తున్న ఆఫీసర్ అక్కడ రిమార్క్స్ రాసి ఉన్నారో దాన్ని చూసి వెదర్ దట్ రిమార్క్స్ ఇస్ ప్రాపర్, వెదర్ దే హావ్ రైట్లీ ఐడెంటిఫైడ్ ద కంప్లైంట్, సరైన సెక్షన్ కింద వారు పెట్టి ఉన్నారా అనేది చూసి ఫైనల్ గా రిమార్క్స్ రాసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తామనేది రాసి ఎండోర్సింగ్ ఆఫీసర్ దాన్ని ఎండోర్స్ చేస్తారు. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు రెవెన్యూ. అదే విధంగా ఇప్పుడు హెచ్ఓడిస్ ఉన్నారు. హెచ్ఓడిస్ కూడా ఒక ఫార్మాట్ తయారు చేసి ఉన్నాము. సో దాంట్లో నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, విలేజ్, మండల్, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్, నేచర్ ఆఫ్ గ్రీవెన్స్. నేచర్ ఆఫ్ గ్రీవెన్స్ లో గ్రూప్ అని 4 కేటగిరీస్ ఉన్నాయి. సో దీంట్లో గ్రూప్ కంప్లైంట్స్ సేమ్ థింగ్ అప్లికబుల్ టు రెవెన్యూ కంప్లైంట్స్ ఆల్సో. ఎక్కడైనా ఒక విలేజ్ లో నుంచి ఎక్కువ మంది వస్తున్నారు
డైరెక్ట్ గా ఇక్కడికి పంపించండి. సేమ్ థింగ్ ఫర్ బికాస్ దట్ ఈస్ ఏ కామన్ రిక్వెస్ట్ ఉండవచ్చు. సో వాడిని ఇక్కడ డైరెక్ట్ గా ఎంటర్టైన్ చేస్తాము. సో ఇండివిజువల్ రిక్వెస్ట్ అయితే ఫర్ నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్స్ హెచ్ఓడీస్ తో చెప్తున్నాము. ఇది ఆల్రెడీ వెదర్ ఇట్ ఈస్ ఏ సర్వీస్ రిక్వెస్ట్ ఆర్ కంప్లైంట్. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ కార్డ్ వారు కొత్తగా కావాలి, దాంట్లో చేర్పులు మార్పులు ఇటువంటిది ఇట్ కమ్స్ అండర్ సర్వీస్ రిక్వెస్ట్. సో డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ కు మీకు ఐడియా ఉంది వాట్ ఈస్ ఎ సర్వీస్ రిక్వెస్ట్, వాట్ ఈస్ ఏ కంప్లైంట్ అనేది. సో ఆ క్లారిటీ మీ అందరికి కూడా ఉంది అనుకుంటున్నాను.